హాయ్ అండి, ఇది వచ్చేసి వివో V23 ప్రో అండి. ఇది గ్లాస్ రీప్లేస్మెంట్ కోసం వచ్చింది. డిస్ప్లేను టచ్ బాగానే ఉంది, ఓన్లీ గ్లాస్ ఒకటే పగిలిపోయింది. మనకి స్క్రీన్లో బ్లాక్ స్పాట్స్ కానీ లైన్స్ కానీ అలాంటివి ఏం లేవు. సో ఓన్లీ టచ్ గ్లాస్ ప్రాబ్లం కాబట్టి గ్లాస్ రీప్లేస్మెంట్కి తీసుకున్నాను. మీకు ఫోన్ కూడా ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది కర్వ్ ఫోన్ అనమాట. ఫ్లాట్ ఫోన్స్ కన్నా కర్వ్ ఫోన్స్ కొంచెం చేయటం కష్టము. ఒక్కొక్కసారి పగిలిన సిచ్యువేషన్ బట్టి కూడా రిస్క్ కూడా చెప్తాం అనమాట. ఫోను ఆన్ అయింది చూసారు కదా, డిస్ప్లే ఓకే, టచ్ ఓకే. ఇది ఓపెన్ చేస్తానండి. ఇది ఫోన్ ఓపెన్ చేయాలంటే ముందు మనం ఈ బ్యాక్ గ్లాస్ అనేది ఓపెన్ చేయాలి. బ్యాక్ గ్లాస్ ఓపెన్ చేస్తే మనకి స్క్రూస్ ఉంటాయి. స్క్రూస్ అన్నీ రిమూవ్ చేసిన తర్వాతకి మదర్ బోర్డు, ఛార్జింగ్ పోర్టు అన్నీ రిమూవ్ చేసి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు ముందైతే మనం బ్యాక్ గ్లాస్ అయితే రిమూవ్ చేస్తున్నాను చూడండి. బ్యాక్ గ్లాస్ రిమూవ్ అయిపోయిన తర్వాతకి స్క్రూస్ అన్నీ ఓపెన్ చేస్తాను. మనది షాప్ వచ్చేసి ఖమ్మం అండి, సందీప్ మొబైల్స్. మనకి ఒకటే బ్రాంచ్ ఉందండి, అది గాంధీ చౌక్లో. మనకి వేరే బ్రాంచెస్ ఏం లేవు. మీరు గూగుల్లో కొడితే ఒక 3-4 చూపిస్తాయి అన్నమాట. ఇవన్నీ మనవి కాదు, మన పేరు మీద వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు, వాటికి మనకు సంబంధం లేదు. గ్లాస్ అయితే రిమూవ్ చేస్తున్నాను చూడండి. ఈ గ్లాస్ రిమూవ్ చేసిన తర్వాతకి క్లీనింగ్ అనమాట. క్లీనింగ్ చేసేసిన తర్వాతకి డిస్ప్లే అనేది బాడీలో నుంచి అంటే ఫ్రేమ్లో నుంచి బయటికి తీస్తాను. క్లీనింగ్ అనేది అయిపోయింది. డిస్ప్లే అనేది కూడా మనం ఫ్రేమ్లో నుంచి బయటికి తీసాం. ఇక్కడి వరకు ఒక పాయింట్ అనమాట. దీని తర్వాతకి మనం డిస్ప్లేలో లైన్స్ ఏమైనా వచ్చినాయి, ఆ స్పాట్స్ ఏమైనా వచ్చినాయి, ఆ పని చేస్తుందా లేదా అనేది చెక్ చేసుకుని మనం నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అవ్వాలి. యాజ్ ఆఫ్ నో అయితే మనకి అంతా ఓకే. ఇందాక గ్లాస్ రిమూవ్ చేసి చూసారు కదా, ఇది వేయాల్సిన కొత్త గ్లాస్ అనమాట. ఇది డిస్ప్లేకి అతుక్కుంటానికి ఓసిఏ షీట్ దీనికే వస్తుంది, మనం విడిగా ఏమీ ఎక్కలేదు. ప్రాపర్ క్లీనింగ్ అయిపోయిన తర్వాతకి గ్లాస్ అనేది ప్రాపర్గా క్యాలిబ్రేషన్ అంటే ఏం లేదండి, గ్లాసు డిస్ప్లే కూర్చోవాల్సిన ప్లేస్లో కూర్చోవాలి. కొంచెం అటుకి ఇటుకి వెళ్ళకూడదు. అది సిట్టింగ్ ఎలాగ ఉండాలో అలాగే ఉండాలి. డస్ట్ అలాంటిది ఏం లేకుండా చూసుకోవాలండి. చూడండి, అంటే ఎడ్జెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కూర్చోవాలి. ఎడ్జెస్ కూర్చోబెట్టిన తర్వాతకి ఈ మౌల్డ్ ఏదైతే ఉందో ఓసిఏ లామినేషన్ మెషిన్కి సంబంధించింది, ఆ మౌల్డ్లో కూర్చోబెట్టి ఈ మిషన్ ద్వారా ప్రెస్సింగ్ చేసేస్తాను. అంటే లామినేషన్ చూడండి, ప్రెస్ చేసింది. డిస్ప్లేను గ్లాసు ఇప్పుడు రెండుగా అతుక్కుపోతాయి, అంటే కంబైండ్ అయిపోతాయి ఒక పార్ట్గా. ఈ ప్రెస్సింగ్ అయిపోయిన తర్వాతకి మనకి చిన్న చిన్న బబుల్స్ వస్తాయి, రాకపోవచ్చు, లేదంటే పెద్ద పెద్ద బబుల్సే రావచ్చు. ఒకసారి చూసుకుని ఈ బబుల్ రిమూవర్లో పెడతాను. బబుల్ రిమూవర్ అంటే మీకు ఇది చూపిస్తాను చూడండి. చిన్న చిన్న బబుల్స్ వచ్చినాయి. ఈ బబుల్ రిమూవర్లో ఒక 10-15 మినిట్స్ 30 మినిట్స్ ఆ వచ్చిన బబుల్స్ని బట్టి పెట్టేస్తే ఆ బబుల్స్ అన్నీ కూడా మనకి వెళ్ళిపోతాయి. చూడండి, ఇప్పుడు నీట్గా వచ్చింది. దీని తర్వాతకి యూవీ క్యూరింగ్ అనమాట. ఇది ఈ యూవీ క్యూరింగ్లో ఒకటి పెడితే మనకి ఏమవుతుందంటే ఆ ఓసిఏ షీట్ ఏదైతే ఉంటుందో గమ్ లాంటిది, అది గట్టిపడిపోతుంది గ్లాస్తో కలిపి. సో అప్పుడు మనకి ఫ్యూచర్లో కూడా బబుల్స్ రాకుండా ఉంటుంది. ప్రాపర్గా గమ్మేసి మళ్ళీ డిస్ప్లే అనేది ఫ్రేమ్లో కూర్చోబెట్టేశాను. మొబైల్ కూడా ఫిక్సింగ్ అయితే చేసేస్తానండి. మొత్తం ఛార్జింగ్ పోర్టు, మదర్ బోర్డు, బ్యాటరీ, ఎవ్రీథింగ్ అన్నీ ఫిక్స్ చేసేస్తాను. ఓకే, ప్రస్తుతానికి అంతా ఓకే. ఫినిషింగ్ చూపిస్తున్నాను చూడండి. లాస్ట్కి ఎటువంటి బబుల్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా బ్రాండ్ న్యూ ఫోన్ వచ్చినట్టు వచ్చిందండి. ఇలాంటి ఎడ్జ్ ఫోన్స్కి గ్లాస్ రీప్లేస్మెంట్ ఏమైనా ఉంటే మీరు లాస్ట్కి వచ్చే అడ్రస్కి, ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఫోన్లోనే చెప్తాం సమాధానం, కొన్నిసార్లు ఫోన్ చూడాల్సి వస్తుంది వాట్సాప్లో కానీ డైరెక్ట్గా కానీ. మాది వచ్చేసి సందీప్ మొబైల్స్ అండి, ఖమ్మం, తెలంగాణ. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఫోన్ చేయొచ్చు, లేదంటే కామెంట్స్లో పెట్టచ్చండి. వీడియో ఎలా అనిపించింది అనేది కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి దయచేసి, నాకు ఎలా ఉందనేది తెలుస్తుంటుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.